దేవరా ట్రైలర్ చూసిరా? చూసామండి. మాది కడపలో ఎన్టీఆర్కి ఫ్యాన్స్ బీభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు. థియేటర్స్ కాసుకోండి. ట్రైలర్ అయితే సూపర్. ఎన్టీఆర్ డైలాగ్, కొరటాల శివ కథ, స్క్రీన్ ప్లే సూపర్ ఉంటుంది. పార్ట్ 1 ఇలాగే ఉంటే పార్ట్ 2 ఎలా ఉంటుందో మీ ఊరికే వదిలేస్తున్నాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే పండగే పండగ. దసరాకి ఈ సినిమా తప్ప ఇంకే సినిమా ఆడదు. సైఫ్ అలీ ఖాన్ కూడా బాగుంది. అండ్ జాన్వీ కపూర్ యాక్టింగ్ అయితే దాంట్లో చూపించలేదు. మేబీ సాంగ్స్ అయితే బాగా చేశారు. 2 సాంగ్స్ అదిరిపోయినాయి. ఇంకా చాలామంది రివ్యూస్ ఇస్తున్నారు అనిరుద్ మ్యూజిక్ బాగాలేదని. కానీ ట్రైలర్తో ఇచ్చి పడేసినాడు అనిరుద్ ఈస్ కమ్ బ్యాక్ టు తమిళ్ టు తెలుగు మీడియా. అది స్టోరీ బట్టి చూడాలి. ఇది యాక్చువల్గా ఒక ఇంగ్లీష్ సినిమా డబ్బింగ్ అంటున్నారు. అది పడవలో వెళ్ళి దొంగతనాలు చేసేది ఇవన్నీ ఇంగ్లీష్ మూవీ అంటారు. సినిమా చూసేదాకా మనం ఏం చెప్పలేము. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే పండగే పండగ. దేవరా మూవీ ట్రైలరు 1 అవర్లోనే ఇన్ని వ్యూస్ వస్తాయంటే రికార్డులు ఇంకా చాలా వరకు మిక్స్డ్ టాక్ అంటున్నారు కదా ట్రైలర్. అంటే కొరటాల శివ సినిమాలన్నీ అట్టా ఉంటాయి. జనతా గ్యారేజ్ కూడా స్టార్టింగ్లోనే అందరు బోర్ అన్నారు. తర్వాత సినిమా స్టార్టింగ్ కొంచెం మోహన్ లాల్ ఎంట్రీ నుంచి సినిమా ఎలా పికప్ అయిందో ఇందులో కూడా మేబీ సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఫైట్స్ బాగుంటాయని అందరు అంటున్నారు. అంటే ఫ్రెండ్షిప్ అది చూసి వాల్తేరు వీరయ్యలో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ లానే ఉంటుంది. సేమ్ అదే ఇది ఇక్కడ రొటీన్. ఇప్పుడు అనుకుంటే అన్ని కథలు ఒకేలా ఉంటాయి. చూడాలి. కొరటాల శివ ఫస్ట్ ఒక రచయిత కాబట్టి ఆయన నుండి ఆచార్య తర్వాత వస్తుంది కాబట్టి ఒక కసిగా బాగా తీశారని అనుకుంటున్నాను. పాన్ ఇండియా మూవీలో నెంబర్ 1 నెంబర్ 2లలో దేవరా ఉంటుంది. ట్రైలర్ చూసారా బ్రో? ట్రైలర్ చూసాం బ్రో ఇప్పుడే. సో ట్రైలర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది బ్రో. ప్రతి ఒక్క విజువల్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, విజువల్స్ కానీ వండరు. మెయిన్ బీజిఎం అనిరుద్ భయ్ అయితే కుమ్మేసాడని చెప్పొచ్చు. బీజిఎం నాకైతే అలా అనిపించింది. కొరటాల గారు అయితే కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే కసితోటి తీశారు. ఇన్ని ఇయర్స్ కష్టపడంలో తప్పు లేదనిపిస్తుంది నాకు ఆ ట్రైలర్ చూసినాక. సో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగిరేసుకొని చెప్పవచ్చు. దేవరా సినిమా అయితే 100% బ్లాక్ బస్టర్ అయిపోతుంది బ్రో. అంటే చాలా వరకు మిక్స్డ్ టాక్ అంటున్నారు ట్రైలర్. వాల్తేరు వీరయ్యకి సీక్వెల్లో ఉంటుందేమో అన్నట్టుగా. వాల్తేరు వీరయ్యకి అసలు దేవరకు సంబంధమే లేదు బ్రో. అది వేరే కాన్సెప్ట్, ఇది వేరే కాన్సెప్ట్. అంటే మనకు దేవర కాన్సెప్ట్ తెలియదు. సో ట్రైలర్లో అయితే మనకు 10% అయితే చూపించారు. సో సినిమాలో ఇంకా వేరే చూపిస్తారని నేనైతే అనుకుంటున్నాను. దేనికైతే కంపేర్ చేయొద్దు. ఎందుకంటే మనకి అంటే ప్రతిదీ మనం చూసినట్టుగానే అనిపిస్తుంది ప్రతి ట్రైలరు. సో కల్కి సినిమా కూడా చాలామంది అది ఇదే అని చెప్పారు. కానీ కల్కి రికార్డులు అయితే బద్దలు కొట్టిందని చెప్పొచ్చు. కల్కి ట్రైలరు వచ్చినప్పుడు కూడా చాలామంది చాలా విధాలు చెప్పారు. కానీ అదంతా పక్కన పడేసి రికార్డులు అయితే కొట్టేసింది కల్కి. మన దేవరా కూడా రికార్డులు అయితే బద్దలు కొట్టబోతుందని నేనైతే అనుకుంటున్నాను బ్రో. డబుల్ రోల్ అంటున్నారా? డ్యూయల్ రోల్ అంటే మనం ఒక రోల్ చూస్తే ఒక సీరియస్ రోల్, అంటే ఒక రోల్ చూస్తే అన్న కామెడీగా, అంటే పిరికివాడిగా అనేది కనిపిస్తుంది. బట్ మనకి ఎంతవరకు తండ్రి కొడుకులు అనేది అయితే మనకి ఇంకా క్లారిటీ తెలియదు. సో సైఫ్ అలీ ఖాన్ గారు అయితే యాక్టింగ్ అయితే చింపేశారు. ఆయన అదృష్టం అనుకోవచ్చు ఎన్టీఆర్ అనేతోడు యాక్టింగ్ చేయడం. సో ఇంకా వేరే లెవెల్ ఆయనది కూడా. జాన్వీ కపూర్ అంటే మనం ఏం చెప్పలేం బ్రో. అప్పట్లో మన సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే మనకు మాట్లాడుకునేంత అర్హత లేదు. బట్ అప్పట్లో వాళ్ళ మదరు సీనియర్ ఎన్టీఆర్ గారితో వేశారు. ఇప్పుడు మన ఎన్టీఆర్ అనేతోటి వాళ్ళ కూతురు అయితే చేస్తుంది. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. దేవరా ట్రైలర్ చూసినావు బ్రో? చూసాను బ్రో. ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో. ఇప్పుడు బాక్స్ ఆఫీస్కి అమ్మ ఓడంటే ఎన్టీఆర్ గారేగా. ఎన్టీఆర్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఈ ట్రీజర్ బట్టే అర్థమైపోతుంది ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని. పక్కా 100 crores గ్రాస్ కలెక్ట్ చేసేసి ఫస్ట్ డేలోనే. అంటే ఇప్పుడు నాకు తెలిసినంతలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ కదా ఇందులో. అవును, డ్యూయల్ రోల్. మరి సక్సెస్ అవుతుంట అవుతుంది. ఎన్టీఆర్ అంటేనే సక్సెస్ అంటేనే ఎన్టీఆర్ని బీట్ కొట్టే వాళ్ళు ఇంకా ఎవరు లేరు. ఇక ఆ సముద్రం కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ వేరే లెవెల్. ఇక బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం అందరు కాపీ అంటున్నారు కానీ కాపీ కొట్టినా కూడా పర్వాలేదు. కానీ ఎలా తీశారు బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్. ఇక అనిరుద్ అంటేనే బీజిఎం. ఇక అండ్ జాన్వీ కపూర్ యాక్టింగ్ ఇట్స్ అంటే ఎలా చెప్పాలంటే ఎన్టీఆర్కి తగ్గట్టుగా చేసింది. అంటే ఎన్టీఆర్ గ్రేస్కి తగ్గట్టుగా యాక్ట్ చేసింది. అంటే ఎన్టీఆర్ డ్యాన్స్లో వేరే లెవెల్ కదా, అతన్ని బీట్ చేయగలిగింది కాబట్టి జాన్వీ కపూర్ కూడా. దేవరాలో సాంగ్స్ విన్నాను. ఎలా అనిపించింది? అన్నీ బాగున్నాయి బ్రో. ఓవరాల్గా ట్రైలర్ ఎలా అనిపించింది? ఓవరాల్గా ట్రైలర్ ఇవ్వాలంటే చెప్తున్నాను కదా, ఫస్ట్ షోనే 100 crores గ్రాస్ కలెక్ట్ చేస్తారు ఈజీగా. హాయ్ బ్రో. దేవరా ట్రైలర్ చూసిరా? చూసాం. ఎలా అనిపించింది? అసలు నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి యాక్చువల్గా. కాకపోతే అనిరుద్ ఇంకా కొంచెం మ్యూజిక్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అంటే సాంగ్స్లో కానీ. తర్వాత ఈ మధ్య బాగా ట్విట్టర్లో బాగా ట్రెండ్ అవుతుంది అల్లిన్ ప్రీతం అని చెప్పేసి వేరే తమిళతను
కవర్ చేశాను అనమాట దీనికి. సో ఆ బీజిఎం ఇంకా హైప్ ఇచ్చింది అనమాట. ఒకవేళ అంటే కొంచెం డిసప్పాయింట్ అయిపోయాం మేము ఆ మ్యూజిక్కి. సో మేము ఎలా అయిపోయామంటే ఆ మ్యూజిక్ తీసుకొచ్చి ఇక్కడ ఎడిట్ చేసి ఇక్కడ పెట్టుకొని చూస్తున్నాం అంటే ఇన్స్టాంట్గా మేము బూస్ట్ అవ్వడానికి మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేము డల్ అవ్వద్దు. ఎందుకంటే బాగా రూమర్ అయితే ఉంది, ఎందుకంటే జక్కన్న తర్వాత సినిమా ఎవరు చేసినా కూడా ఫ్లాప్ అవుతుంది. సో ఇట్లా డల్ అవ్వద్దు అని చెప్పేసి మళ్ళీ మ్యూజిక్ పెట్టుకొని మేము కొంచెం హైప్ పెట్టుకొని మళ్ళీ ఓ 2-3 సార్లు చూసిన తర్వాత లేదు ఈసారి మాత్రం పక్కాగా కొడుతున్నాం, డౌట్ లేదు అని చెప్పేసి కొంచెం మళ్ళీ బూస్టప్ అయ్యాయి అనమాట. అంతే. ఈ మూవీలో అంటే ట్రైలర్లో సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్ అనేది కానీ ఎలా అనిపిస్తుంది? అంటే ప్రీవియస్ ఆదిపురుషుతో పోల్చుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది. దాంట్లో ఏదో కొంచెం అతి వినయంగా ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపించింది కొంచెం. దీంట్లో కొంచెం పర్లేదు బాగా చేశాడు అనిపించింది. బట్ మనం చెప్పలేము, జడ్జ్ చేయలేము, ఎందుకంటే హిందీ వాళ్ళకి బాగా ఫేవరెట్. సో ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్నాం కాబట్టి తెలుగులో చూడాలి, ఇంకా స్క్రీన్ పైన చూడాలి. ఇందులో డ్యూయల్ రోల్ కదా ఎన్టీఆర్, ఎలా అనిపిస్తుంది? అంటే అదుర్స్లో మనం ఆల్రెడీ చూసాం, అదుర్స్లో చూసాము, కాకపోతే మళ్ళీ శక్తి, సో ఇట్లా మళ్ళీ ఫాదర్ అండ్ సన్ ఇట్లా కాకపోతే హ్యాపీ అంతే. ఓకే. సో జాన్వీ కపూర్ యాక్టింగ్, ఇద్దరి జోడీ ఎలా ఉంది? ఇద్దరు జోడీ అయితే చాలా బాగుంది బ్రో, జోడీ చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇంకా యాక్టింగ్ విషయానికి వచ్చేసి మనం ట్రైలర్లో ఏం జడ్జ్ చేయలేము, ఇంకా మనం స్క్రీన్ పైన చూడాల్సిందే. డైలాగ్స్ చాలా బాగున్నాయి బ్రో, ఆ స్లాంగ్, ఆ విజువల్స్, ఆ తర్వాత అండర్ వాటర్ సీక్వెన్స్ కానివ్వండి, తర్వాత ఈ ప్రకాష్ రాజ్ గారు ఎందుకు వాయిస్ ఓవర్ ఇచ్చారు అన్నది మనకు అర్థం కావట్లేదు యాక్చువల్గా. సో వెయిట్ చేసి చూడాలి మరి. అంటే ఇట్లా ట్రైలర్లో నరేట్ చేసినట్టే సినిమా మొత్తం నరేట్ చేస్తాడా అని మనం చూడాలి. ఇంకా ఓవరాల్గా ట్రైలర్ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది. ఒక అనిరుద్ మ్యూజిక్ మాత్రం గట్టిగా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అంటే బ్రో ట్రైలర్ చూసావా దేవరా? చూసా బ్రో, ఎలా అనిపించింది? చాలా బాగుంది. లాస్ట్ టైం నేను అంటే బాహుబలి చూసినప్పుడే ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడే. అంటే ఎన్టీఆర్ గారు ఇందులో డ్యూయల్ రోల్ కదా, ఆ డ్యూయల్ క్యారెక్టరైజేషన్ ఎలా అనిపిస్తుంది? బాగుంది బ్రో. అంటే ఆయన కొడుకు క్యారెక్టర్కి అసలు ఏం తెలియనట్టు అనిపిస్తుంది మనకు, ఆయనకు అంటే బలం లేనట్టు అనిపిస్తుంది. తర్వాత తెలుస్తుంది అన్నట్టు లాస్ట్లో, మనకు ట్రైలర్ లాస్ట్లో పెడతాడు ఆయన బలం అంటే ఏంటిది అనేది తర్వాత కనబడుతుంది. విజువల్స్ ఎలా అనిపించినాయి? విజువల్స్ బాగున్నాయి బ్రో. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ జోడీ ఎలా అనిపించింది? బాగుంది బ్రో. సీనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మతో ఎట్లా చేశారో ఇప్పుడు వాళ్ళ కూతురుతోని ఇలా జోడి బాగుంది. సాంగ్స్ మీరు చూసారు కదా ఆల్రెడీ ఇంత ముందర, ఆ సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ అయితే బాగున్నాయి బ్రో. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ కదా, ఎలా అనిపిస్తుంది సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్? విలన్కి ఉండే క్యారెక్టర్ మొత్తం ఆయనకు ఉంది. ఓవరాల్గా ట్రైలర్ ఎలా ఉంది? సూపర్ హిట్ అయిపోతుంది బ్రో సినిమా, ట్రైలర్ చూసి చెప్పచ్చు. దేవరా ట్రైలర్ ఎలా అనిపించింది మేడం? సో ఓవరాల్గా అయితే దేవరా ట్రైలర్ నాకు బాగా అనిపించింది. అండ్ ద అండర్ వాటర్ సీక్వెన్సెస్ అవన్నీ నాకు తెలిసి తెలుగు ఆడియన్స్కి కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. ప్రీవియస్లీ మనం ఆదిపురి చూసాం, అండ్ దిస్ థింగ్ ఐ థింక్ గోనా బి అ హిట్. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం ఆయనని, అండ్ ఆయన డే బై డే ఇంకా ఇంప్రూవ్ అవుతున్నారు కానీ తగ్గట్లేదు. అండ్ ఓవరాల్గా మన కంట్రీ కాకుండా అదర్ కంట్రీస్ కూడా వస్తుంది కాబట్టి అఫ్కోర్స్ చాలా ప్రౌడ్ మూమెంట్ అనుకోవచ్చు మనకు తెలుగు ఆడియన్స్ అయితే. విజువల్స్ ఎలా అనిపించినాయి ట్రైలర్? విజువల్స్ బాగున్నాయి, అండ్ ఆ మూడ్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో టాక్ అంటారు కదా, ఐ మీన్ ఎట్లా అంటే వాల్తేరు వీరయ్య ఆ స్టోరీ అండ్ అంతకు ముందు చూసిన ఆచార్య ఇవన్నీ శక్తి, మనం అలా తీసుకుంటే అలా ఇప్పటివరకు మనం చాలా రొటీన్ స్టోరీస్ చాలా చూసింటాం. వాళ్ళు తీసే విధానం అనేది వేరు ఉంటుంది కదా, ఎవ్రీ వన్ హ్యాస్ డిఫరెంట్ వే ఆఫ్ డైరెక్షన్. సో స్టోరీస్ రొటీన్ అయినా దాన్ని తీసే విధానాన్ని బట్టి మన విజువల్స్ కానీ అవుట్పుట్ కానీ వస్తుంది. సో అలా మనం చెప్పలేము, మేబీ సేమ్ రొటీన్ స్టోరీ అనుకుండొచ్చు, బట్ దాని విజువల్స్ తీసే పర్సన్ వేరు కాబట్టి దాని అవుట్పుట్ వేరేలా ఉంటుంది. అండ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పర్సన్స్ వేరు, ఎన్టీఆర్ కదా, సో ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. డ్యూయల్ యాక్షన్ కదా, ఇందులో డ్యూయల్ రోల్ కదా, ఎలా అనిపిస్తుంది? అంత ముందు మన అదుర్స్ శక్తి ఇవన్నీ చూసాం. అవును, ఎలా అనిపిస్తుంది? ప్రీవియస్లీ మేము అదర్స్ అవి చూసాము, బట్ ఇది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. ఆయన న్యూ లుక్ ఉంది కదా, సో ఎక్స్పెక్టింగ్ మోర్ రాదర్ దాన్ ప్రీవియస్ మూవీస్. అండ్ సైఫ్ అలీ ఖాన్ గారు సైఫ్ అలీ ఖాన్ గారు అయితే ప్రీవియస్లీ మనం ఆదిపురుషులో చూసాం, అంతగా అనిపించలేదు. మేబీ మన విఎఫ్ఎక్స్ వాటి వల్ల అనిపించవచ్చు, బట్ నా సైఫ్ అలీ ఖాన్ గారికి కొంచెం న్యూ లుక్ ఇచ్చారు. సో సడన్గా చూస్తే ఆయన గుర్తుపట్టలేము. సో మేబీ ఐ థింక్ సో ఈ దేవర మూవీతో సైఫ్ అలీ ఖాన్ గారికి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఇంకా తెలుగు ఇండస్ట్రీలో అనుకుంటున్నా. అండ్ వీళ్ళిద్దరు జోడీ ఎలా ఉంది, జాన్వీ కపూర్ అండ్ ఎన్టీఆర్? జాన్వీ కపూర్ ఎన్టీఆర్ గారి గురించి వాళ్ళ స్క్రిప్ట్ కన్నా ముందే ఆడియన్స్ ఎక్కువ ఫిక్స్ చేసేసారు, అండ్ ఆడియన్స్ పాయింట్ నుంచి తీసుకొని ఇంకా వాళ్ళని ఫిక్స్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఇంకా గ్రేట్. అంటే
ఆ అవుట్పుట్ ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఆబ్వియస్లీ వీళ్ళ కాంబినేషన్ అయితే ఇప్పటివరకు బాగుంది. ఇప్పటివరకు వచ్చిన వాటన్నిటిలో అయితే బాగా అనిపించింది. హాయ్ అండి, దిస్ ఇస్ రూపాలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi, hello, this is Sagar K. Chandra, director of Bhimla Nayak. Please subscribe to India Glitz Telugu. Thank you. Hi, this is Neha Shetty. Please subscribe to India Glitz Telugu. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.